ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామచంద్రాపురం మండలం తోటపేటకు చెందిన శ్రీలం శ్రీనివాస్ గా గుర్తించారు. నిందితుడు మతిస్థిమితం లేని కారణంగా ఇటువంటి పనులకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర కోణం లేదని ఎస్పీ మీనా స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుని గుర్తించడంలో సీసీటీవీ ఫుటేజ్ ఎంతగానో సహకరించినట్లు తెలుస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 30వ తేదీ ఉదయం స్థానికులు చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుట్టిన వచ్చి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్స్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో ఓ కెమెరాలో నిందితుడి కదలికలను గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్కు తన ఇంటి వద్ద గల పంట కాలువ స్థలం విషయంలో ఆలయ ఉద్యోగులతో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పూజారి శివలింగానికి పూజ చేయడం చూసి కక్షపూరితంగా శివలింగాన్ని ధ్వంసం చేశాడని తెలుస్తోంది. కేసు పూజారి మీదకు వెళ్తుందనే ప్రణాళికతోనే నిందితుడు శివలింగాన్ని ధ్వంసం చేసినట్టు తెలిపారు. కేసులో ఎలాంటి రాజకీయ కుట్రకోణం లేదని ఎస్పీ మీనా స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతగానో సహకరించినట్లు ఎస్పీ మీనా తెలిపారు. మార్నింగ్ అరౌండ్ 6 AM మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ ఇన్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శ్రీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తోటపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. నిందితుడు శ్రీనివాస్కు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనట్టు తెలుస్తోందని ఎస్పీ మీనా తెలిపారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ లాయర్తో గొడవ జరిగిన సందర్భంగా శ్రీనివాస్ ప్రవర్తించిన తీరును వివరించారు. నిందితుడు శ్రీనివాస్కు తన ఇంటి వద్ద గల పంట కాలువ స్థలం విషయంలో ఆలయ ఉద్యోగులతో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పూజారి శివలింగానికి పూజ చేయడం చూసి కక్షపూరితంగా శివలింగాన్ని ధ్వంసం చేశాడని తెలుస్తోంది. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గొడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలా అంటే హీ హ్యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో. ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం.
నిందితుడు శ్రీనివాస్ క్రిస్టియన్ మతానికి చెందినవాడని, ఆ కారణంగానే శివలింగాన్ని ధ్వంసం చేశాడని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఎస్పీ మీనా ఖండించారు. శ్రీనివాస్ శరీరంపై శివుడికి చెందిన ఆనవాళ్లున్నాయని తెలిపారు. శ్రీనివాస్ ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు తదితరాలను సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే హీఈస్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు, బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ, వెపన్స్ కూడా ఏం యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ రిమాండ్. దట్స్ ఆల్. గంటల వ్యవధిలోనే కేసును పరిష్కరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి వారికి రివార్డులను అందజేశారు. మరోవైపు ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేశారు.